మంత్రులతో మంత్రులు సమావేశాలు, బహిరంగ సభలు పెట్టించారు. బహిరంగ సభలు పెట్టించారు కదా ఇది ఏరియాలో, గర్జనలు అనేసేసి. అట్లాగే ఇప్పుడు వీళ్ళు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎట్లయితే బీసీని ఎంచుకున్నాడు కాబట్టి ఈ దఫా మేము కూడా బీసీలకి తక్కువేం కాదు, మేమే బీసీల ప్రతినిధులం అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఆటోమేటిక్. ప్రజల్లోకి అయితే పంపిస్తున్నారు వీళ్ళందరినీ. కానీ ఈ చట్టం ద్వారా అంటే ప్రయోజనం ఏమన్నా ఉంటుందా భవిష్యత్ వీళ్ళకి, బీసీలకి మేము కల్పించామని? అదేమన్నా రేపొద్దున 2029 ఎన్నికల మీద చూపిస్తుందా ప్రభావం? అదే చెప్పాను కదా, నాకు ప్రయోజనం వ్యక్తిగత ప్రయోజనమా? నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మహిళల మీద అత్యాచారాల నిరోధానికి ఒక చట్టం ఉందండి. దిశ కాకపోతే నిర్భయ ఉంటది. దాన్ని చూసి ఓటేసేస్తారా? ఓట్లు కాంగ్రెస్ తెచ్చింది నిర్భయ చట్టం. రేపులు ఆగినాయా? చట్టం ఆగింది అక్కడ ఏమన్నా దాంతో ఒరిగేసిందా? అట్లాగే సంక్షేమ పథకాలు ఎవరున్నా కొనసాగించడం వేరు, మనముంటేనే రావడం వేరు. మనదంటూ ముద్ర వేసుకోవాలంటే మిగతాది సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇవన్నీ అందరూ ఎవరు వచ్చినా చేస్తారండి. రాజశేఖర్ వచ్చినా చేస్తాడు, రేపు పవన్ కళ్యాణ్ వచ్చినా చేస్తాడు, బీజేపీ వచ్చినా చేస్తారు, ఎవరు వచ్చినా చేస్తారు. ఎక్కడా ఆపరు వాటిట్లో. ఇంకో రూపాయి పెంచుతారే కానీ తగ్గించరు. వాట్ అబౌట్ ఫ్యూచర్ అని ఆలోచన వచ్చినప్పుడు బీసీలు ఎదగాల్సింది రాజకీయంగా. అది పక్కన పెట్టేసి ఇది చర్చలు జరిపితే ప్రయోజనం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, కొల్లు రవీంద్రకి ఎంత స్థాయి అధికారాలు ఇస్తున్నారు? అతని శాఖ మీద అతనికి పట్టించారా? లేకపోతే అచ్చెన్నాయుడు ఆయన శాఖ మీద ఇప్పుడు ఆయన చెప్తే ఆయన చెప్పిన